Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడవుతుందో అప్పుడు చూసే ఆడియన్ మెంటాలిటీని మనసులో పెట్టుకుని ఇవాళ స్క్రిప్ట్ కానీ ఇవాళ పర్ఫార్మెన్స్లు కానీ ఇవాళ చెప్పడం కానీ అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్ ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలియదు, సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మనకంటే ఒక వారం ముందు వచ్చి మన చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేసి ఉంటారు, దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు, అలా కూడా జరుగుతున్నాయి. ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్లో కానీ. ఆ సినిమాలు ఈ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో నేను వ్యూస్ తప్పనట్లా, కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను ఏమ్మా బాగున్నావా అని అనుకో, బాగున్నావా అంటేనే కదా రాక్షసుడు. అరే వాయిస్ ఇరిటేటింగ్ ఉంది అంటే రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసులాగే ఉండాలి. బయట అక్షం తీసుకుంటావా, ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు, స్వామి ఇట్రా తీసుకో అంటాం. క్యారెక్టర్ బట్టి పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేను ఉన్నాను నేనే బంద్ర ఇల్లి ఒప్ప మాత్ర సాయితానే అని కేజీఎఫ్లో చేశాను. అది నా వాయిస్ కాదుగా, నా వాయిస్ ఇది కదా. అది ఎక్కింది బాగుంది, ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే. క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. సెకండ్ ఏంటంటే సెకండ్ ఒరిజినల్ సెకండ్ ఎలా ఉండేవాడు ఎవరు చూడలే, కానీ సెకండ్ అనేసరికి ఆ పార్టికల్కి పితుహో అని ఆ పర్ఫార్మెన్స్ చేస్తేనే సెకండ్ రైట్ కదా. రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప, కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవి పాట అంటే ఇంద్ర అని చూసాం, ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అది చెత్తని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనాన్స్ చేయడమే కదా. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనాన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిలిం ఆడియన్ టు రిపీట్ టు సీ ది ఫిలిం. మీ విషయంలో ఇంకొక ఆ మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, అఖండ మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్, లిటరలీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్తో మీరు చెప్పడం కానీ అమ్మా మేము పలుకుతే భూతాలే పలుకుతాయి, అదే ఎగ్జాక్ట్లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటాను. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్, అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు మనిషి కాదు శివుడు అనే. అవునవును, నాకు కరెక్ట్ రావట్లేదు, అరవై అయిపోయింది కదా, అయిపోయింది. టూ కూడా ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే వాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసిక్లీ కాంతారా వస్తుంది, మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. అఖండ 2 అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇవి ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు, అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్త. అది బోయపాటి గారు చెప్పాలా, చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళన్నయ్యను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పొనకమే థియేటర్లో చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం బాగుంటాయి. అంటే 1980sలో ఆ టైంలో ఖైదీ సినిమా చూసేటప్పుడు మీకు వచ్చిన ఆ ఫీల్ ఇప్పుడు మళ్ళీ విశ్వాంబరావులో చిరంజీవి గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఆజ్కా గుండరాజ్ అంతా నేను కెమెరా అసిస్టెంట్ అన్నయ్యతో. ఏ మూవీకి సార్? ఆజ్కా గుండరాజ్ అని మన హిందీ జెంటిల్మెన్ హిందీ. ఓకే, జెంటిల్మెన్ హిందీ ఆజ్కా గుండరాజ్. గ్యాంగ్ లీడర్ హిందీ, సారీ గ్యాంగ్ లీడర్ ఓకే, ఎన్ఎన్సిపి డైరెక్షన్లో. అంతేనా? అంతే. ఎన్ఎన్సిపి గారి డైరెక్షన్లో జరిగింది. అంటే తేజాబ్ చేశారు కదా, ఆయన డైరెక్షన్లో. పిఎస్ ప్రకాష్ గారి కెమెరా, నేను ఆపరేట్గా చేశాను ఆ సినిమాకి. ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు, అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా. అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం, ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో టు బి ఫ్రాంక్ విత్
అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను, ఎందుకు నేను యాక్టర్కి చెప్పలేదు, ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది. అన్నయ్యతో అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్లో. వేషం ఇది నేను చెప్పేది చాలా వరకు లైమ్ లైట్కి వచ్చిన ఆర్టిస్టులే, లైమ్ లైట్లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే వాళ్ళు ఉంటుందా చిన్నదైనా. అలాగూ సడన్గా నాకు మన వశిష్ఠ ఫోన్ చేసి ఇలాగ గురుజీ వేషం ఇది, గురుజీని పిలుస్తున్నాను వేషం ఇది అన్నాడు. ఏంటి నాకు అప్పటికి ఆ హీరో చెప్పట్లే, ఎవరు మెగాస్టార్. ఫస్ట్ ఐ వాస్ థ్రిల్డ్ అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ నా ఎంట్రీ ఒకేసారి లొకేషన్లో. ఇది షెడ్యూల్ కూడా బిగినింగే, సినిమా బిగినింగ్ మాత్రమే స్టార్ట్ అయింది. వెళ్తే ఆ క్యారెక్టర్ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతుంది వర్క్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్స్టాండింగ్ కానీ స్పాట్లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే, రజనీ సార్ దగ్గర కూడా ఇంత కూడా అసలు ఏంటో మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. నాకు మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్లో అని అనుకుంటే అలా ఉంటారు ఆయన. అన్నయ్య కూడా అంతే, వాళ్ళ అన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు హరిహర వీరమలు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్లో పాపం ఆయన ఎక్కడ టైం ఉండేది అక్కడ కూడా. టు బీ ఫ్రాంక్ అండి, స్పాట్ ఆయన ఎంటర్ అయినంత వరకే మేము డెప్యూటీజంలో చూసాము ఆయన. అంటే ఆ హోదా కానీ ఇది కానీ ఎందుకు ఉంటుంది కదా, ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు గీలీసులు జనం కార్సు పిఎస్లు గీఎస్లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానోన్ దగ్గర ఉంటాం కదా ఆర్టిస్టులు కదా, మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్లో, మేము క్యానోన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం, ఆయన వస్తున్నాం చూస్తాం కదా క్యారవన్ నుంచి. అదే ఆయన రెడీ అయిపోయి క్యారవన్ దూరంగా ఉంటుంది, వెళ్ళిపోయి క్యారవన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇట్టుంటారు పోలీసులు అందరూ. ఆయన కొంచెం క్యారవన్ అక్కడ వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా, అస్సలు అలాంటివి ఏమీ లేదండి. నాట్ ఓన్లీ యాక్టర్స్, మా వరకు రారు, ఎందుకంటే మేము మేకప్లు గీపులు ఉండవు. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లం లేదు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా. లైక్ అంతకుముందు ఎలా అయినా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారు, నిజం చెప్పండి అంతకంటే సింపుల్గా వచ్చి వెళ్ళిపోయారు. దానికంటే సింపుల్గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చి. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. ఇది గవర్నెన్స్ లేకపోతే ఏం లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే బాబా ఆయన చేసుకునేవారు కాదు. వెళ్ళి చిన్న టెంట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు పిఎస్లతో మాట్లాడారు. బయట వరకు వచ్చారు, బయటకు వస్తే మా అందరితో మాట్లాడేవారు, మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్, ఏదైనా సమస్యలు ఉంటే బయటే, అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్ లో. సో సినిమా అనేది లాగా అవును అంతే కదా. ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్గా ఉండాలి, మేము కంఫర్టబుల్గా ఉండాలి. మేము కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్గా చేసుకోవాలి మేము. ఎందుకంటే టోటల్గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ మీరే నేనే, బట్ అక్కడ అలా కాదు కదా. నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లు. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ పర్ఫామ్ చేయాలి, యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపించకూడదు, వెనకాల ఉండేవన్నీ కనిపించకూడదు. జనరల్గా కనిపిస్తాయి మనకైతే. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చూడంగానే ఓ డెప్యూటీ సీఎం ఇది అని మనకి జనరల్ మనిషి అని కనిపిస్తుంది. బట్ ఆయన బిహేవియర్లో దేంట్లో ఎక్కడ కనిపించదు. అలాగే ఈ బిహేవియర్ ఉండింది, చాలా బాగుండేది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ కంఫర్ట్ అండి, వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ దిస్. నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు, బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్. పెద్దవాళ్ళు అయితే మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్గా. ఎందుకంటే అందరు ఎవ్రీబడి నోస్ మీ పర్సనలీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బాగానే ఉంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.